హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా డాడీ స్టైల్ తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా కడాయిలో నూనె వేసి వేడెక్కాలి. వేడయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. అలా అన్నీ వేసాక ఒకసారి కలుపుకోవాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మా ఛానల్కి వ్యూస్ అయితే పోతున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవ్వరు చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ సాల్ట్ కూడా తగినంత వేసుకోండి. మా డాడీ తొలి ఏకాదశి అని చెప్పి 2 kgs ఆఫ్ మటన్ తీసుకొచ్చాడండి. సో సాల్ట్ వేసుకున్నాక పసుపు వేయాలి. పసుపు వేసి కలిపినాక మళ్ళీ అప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు నేను మా డాడీ చూపించిన విధంగా అలా కలుపుకోవాలి. ముందుగానే శుభ్రం చేసుకున్న మటన్ని కూడా వేసి బాగా కలపాలి. ముక్కలకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే మూత పెట్టాలి. 15 minutes ఓపెన్ చేస్తే ఆయిల్లో ఫ్రై అవుతుందండి మటన్ అనేది. అలాగే టమాటోస్ కూడా నేను వేసుకున్నా అండి. సూపర్ గ్రేవీ కూడా వస్తుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. సో అలా నేను టమాటా వేసుకొని మంచిగా కలుపుకున్నా. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఓపెన్ చేయాలి 2 minutes తర్వాత. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అలా కలిపాక టమాటా ముక్కలు అనేవి మెత్తబడాలి. నెక్స్ట్ కారం వేసుకోవాలండి. సో తగినంత కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. ఆ కారం, ఆ మసాలా మనం ఏవైతే వేసుకున్నామో అవన్నీ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. అలా ఒక 5 minutes అలాగే ఉడికించాలండి. సో అలా ఉడికించిన తర్వాతకి మీకు అవసరమైనంత వాటర్ కూడా వేసుకోండి. ఎందుకంటే మటన్ కదా, మంచిగా ఉడకడానికి మనం వాటర్ అనేది వేస్తామండి. మటన్ తొందరగా కుక్ అవ్వదు, సో అందుకే వాటర్ వేస్తే మంచిగా కుక్ అవుతుంది. చూసారా, అలా అవ్వాలి మటన్ అనేది మంచిగా. సో ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, అలా వేసినప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేయాలి. అలా వేసిన తర్వాతకి ఒక 2 minutes మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. సో మా డాడీ స్టైల్ తెలంగాణ స్పెషల్ గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అండి. ఈ కర్రీని పూరి, బగారా రైస్ లేదా వేడి అన్నంలో తింటే రుచి అదిరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి తెలంగాణ హోమ్ స్పెషల్ ఫుడ్ కావాలంటే ప్లీజ్ డూ